అందరూ కలిసి గోడ దగ్గరికి వెళ్ళారు. ఆ కాగితాన్ని చదివారు. అందులో ఈ విధంగా ఉన్నది. ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విద్యుత్తును పొదుపుగా చేయమని రాసి ఉన్నది. లక్ష్మి, రాధ, అనిల్ అందరూ పెద్ద పెద్ద కాగితాలు గోడలకు అతికించి ఉండడం చూస్తూ ఆడుకోవడానికి మైదానానికి ఉరికారు. ఇంతలో నర్మద అక్కడికి రావడం చూసి పిల్లలందరూ సంతోషంతో మేము ఇక్కడికి వస్తుంటే చూసాం. దాని గురించే మేమందరం మాట్లాడుకుంటున్నాం. అదా సంగతి. నేను కూడా ఇక్కడికి వస్తుంటే గోడపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టర్ అనాలి. మరి దీన్ని ఎవరు అక్కడ అతికించారు? విద్యుత్ శాఖ వారు అతికించారు. ఇటువంటి పోస్టర్లు ఇంకా ఏమన్నా చూసారా? ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టర్లు మన ఊరి జాతరలో చూసాం. ఫిబ్రవరి 4వ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతి మాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది. ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టర్ చూసారా? సినిమా పోస్టర్ చూశాను. దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుడి పేరు, నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి. చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊర్లో పోస్టర్ అతికించారు. ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు? సమాచారం అందరికీ తెలవడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాలలో, చౌరస్థలాలలో జనసమగ్రంగా ఉండే చోట పోస్టర్ను అతికిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి వ్యాపార స్థానాలు తమ స్థానాలు గురించి, ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకున్నందుకు పోస్టర్లను ముద్రించి గోడపై అతికిస్తారు. సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు కదా? అవును. సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు కదా? అవును. విద్యుత్ గురించి పోస్టర్లలో ఏమున్నదక్క? కరెంటును తెలుగులో విద్యుత్ అంటారు. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్ట, రైస్ కుక్కర్, మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైనవి విద్యుత్తో పనిచేస్తాయి. పంట చేలలో బోర్ మోటార్లు పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ రైళ్లు నడవడానికి విద్యుత్ అవసరం కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలి. పోస్టర్లు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలిసేటట్లు చేస్తున్నారు. ఇన్ని అవసరాలు ఉండగా విద్యుత్ సరఫరాను రోజుల్లో ఎక్కువ సార్లు ఎందుకు నిలిపివేస్తారు? జలాశయాల్లో నీళ్లు అడగడం, బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దీనికి కారణం. అందుకని విద్యుత్ కోత తప్పనిసరి అయింది. విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏందక్క? విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తారు. వానలు లేక జలాశయాలలో చాలినంత నీరు లేక విద్యుత్ మన అవసరాలకు తగినంత తయారవ్వడం లేదు. అయితే బొగ్గుకు విద్యుత్కు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పక్క. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది. కొత్తగూడెం, రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడినది. అందుకొరకు మనం విద్యుత్తును ఆదా చేయాలి. పొదుపుగా వాడితే దాన్ని ఉత్పత్తి చేసినట్టే లెక్క. ఆదా చేయడమా అంటే? మన ఇంటిలో అవసరం లేకుండా ఫ్యాన్ వేయడం, ఫ్రిడ్జ్ తలుపు మాటికి తీయడం, ఇళ్లలో ఎక్కువ బల్బులు వాడడం, పగటిపూట కూడా లైట్లు వెలిగించడం మొదలైనవి వాటితో విద్యుత్తును వృధా చేస్తున్నాం. ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే. అందుకని విద్యుత్తును వినియోగించే ముందు ఒక నిమిషం ఆలోచించాలి. సరే అక్క, ఈ రోజు